అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు జూపేలి ధీరజ్. వివేకానంద ఫౌండేషన్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు అడ్వైజర్గా వివరిస్తున్నాను. మనము ఈ సమాజంలో హిందూ ధర్మ రక్షణ కోసం మరియు దేశ రక్షణ కోసం పిల్లలలో మానసిక ధైర్యం మరియు క్రమశిక్షణ మరియు పట్టుదల మరియు సంస్కృతి సాంప్రదాయాలు, మన విలువలు, మన కట్టు, మన బొట్టు, ఆత్మధైర్యం పెంపొందించాలనే ఉద్దేశంతో వివేకానంద ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన యొక్క గంగాధర మండలంలోని కరీంనగర్ జిల్లాలోని గర్షకుర్తి గ్రామంలోని సరస్వతి హై స్కూల్లో మే 1వ తేదీ నుండి మే 10వ తారీఖు వరకు మన యొక్క వేసవి శిక్షణ తరగతులు అనగా మన యొక్క ఒకప్పటి కాలంలో మన హిందువులలో మానసిక ధైర్యాన్ని, పిల్లల ధైర్యాన్ని నింపే విద్యలు అనేటివి ఉండేది. అందులో భాగంగా కర్రెసాము, కత్తిసాము, గన్ ఫైరింగ్, ధనుర్విద్య, అదేవిధంగా భజన కార్యక్రమం మరియు మన ఇతిహాసాలైనటువంటి రామాయణ, మహాభాగవతం, తర్వాత భగవద్గీత లాంటి కథలను మరియు అందులో జరిగిన సందేశాలను కూడా భక్తుల ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాయంకాలం వేళలో ప్రతి ఒక్క వివిధ క్షేత్రాలు మరియు సంఘం మరియు హిందూ సంఘాలు మరియు డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, జడ్జెస్ మరియు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ మరియు మన వివేకానంద ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్స్ ద్వారా అనేక కార్యక్రమాలు, అనేక సందేశాలు, అనేక బౌద్ధికులు, కాలాంశాలు, మహామహుని యొక్క చరిత్ర, మన ఇతిహాసాలు, మన పురాణాలు, హిందూ ధర్మం, దేశం, మన సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మన పిల్లలకు ఎలా ఉండాలని చెప్పి సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా మే 1వ రోజు ప్రారంభమే ఈ యొక్క శిక్షణ తరగతులకు మే 1వ రోజు ఉదయం 10 గంటల వరకు పిల్లలందరూ కూడా సమయానికి వచ్చి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకు మొదటి రోజు నిర్వహించే కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈ 10 రోజులకు సరిపడే వస్తువులు, నేను చెప్పిన వస్తువులన్నీ కూడా తప్పకుండా మర్చిపోకుండా తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ ని నిషేధించడం జరుగుతుంది. కావున మీరు ముఖ్యంగా స్టీల్ గ్లాస్, స్టీల్ స్పూన్, స్టీల్ ప్లేట్, అదేవిధంగా స్టీల్ బాటిల్, వాటర్ బాటిల్ తీసుకొని రావాలి. అదేవిధంగా మీ వెంట 2 చెద్దర్లు, కప్పుకోనికి ఒకటి మరియు కింద పరుచుకోనికి ఒక 2 చెద్దర్లు, 3 జతల బట్టలు, 2 జతల లోవర్ మరియు టీ షర్ట్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ వెంట పిల్లలందరూ కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. వాళ్ళ ఇంటి తల్లిదండ్రులు కూడా ఇవన్నీ కూడా వస్తువులను తప్పకుండా వారి వెంట పంపవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మీకు మన యొక్క గ్రూప్లో కానీ, మీ పర్సన్లో కానీ దాని యొక్క ప్రింట్, దాని యొక్క ఫ్లెక్సీ డిజైన్ కూడా పంపడం జరుగుతుంది. ఏదైనా మర్చిపోతే వాటిని కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. మీరు అందరూ కూడా అదృష్టంగా ఫీల్ కావాలి, గర్వంగా ఫీల్ కావాలి. మేము స్వచ్ఛందంగా ₹1 కూడా తీసుకోకుండా హిందువులలో మన యొక్క దేశభక్తి, హిందుత్వ భావన పెంపొందించాలి. పిల్లల చిన్నతరం నుండే మన యొక్క విలువలు కాపాడే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంకి చాలా కృషి చేయడం జరుగుతుంది. నాతో పాటు చాలా మంది, ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య నిర్వహణలో ఆ యొక్క స్కూల్ సరస్వతి హై స్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ అయినటువంటి రాజశేఖర్ సార్ గారు కూడా చాలా కష్టపడడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క సంస్థ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా ఉండే చార్టెడ్ అకౌంట్ సీనియర్ అనే ఎల్లంకి అనిల్ కుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క మెడికల్ మెంబర్, ఐఎంఓ మెంబర్ అయినటువంటి సాయిదీప్ సార్ గారు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సురేందర్ బాబు గారు పిల్లల వైద్య నిపుణులు, వారు సిరిసిల్లలో ఉండడం జరుగుతుంది. వారు కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహణలో ప్రతిరోజు సుమారు 20-30 రోజుల నుంచి రాత్రి పగలంతా కష్టపడుతున్నటువంటి తూడి కళ్యాణ్ ఈ యొక్క కార్యక్రమ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చాలా కష్టం జరుగుతుంది. నాతో పాటు వారు కూడా చాలా కష్టపడడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా పిల్లలను మరియు తల్లిదండ్రులను కూడా కోరడం జరుగుతుంది. మరియు దీనికి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా మన యొక్క చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు, శివాలయం ప్రధాన అర్చకులు, అదేవిధంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ సృష్టికర్త రామదాసు మతాధిపతి మరియు హిందూ ధర్మం కోసం, దేశం కోసం సోల్జర్స్ కు గన్, పిల్లలకు పెన్ అనే నినాదంతో సుమారు సంవత్సరానికి 50,000 మంది గవర్నమెంట్ పిల్లలకు పెన్ ఇవ్వడం జరుగుతుంది. కొండగట్టు గిరి ప్రదక్షిణ సృష్టికర్త, అయోధ్యకు 5 సార్ల పాదయాత్ర చేసిన గొప్ప వ్యక్తి ఆత్మారాం సురేష్ మహారాజ్ స్వామీజీ గారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
కావున వీరందరూ కూడా హిందువులలో ఐక్యత పెంపొందించాలి, దేశభక్తి, ధర్మభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు మన ఇంట్లో ఎలా ఉండాలి, సమాజంలో ఎట్లా ఉండాలి నేర్పించే కార్యక్రమం కావున అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. జూపల్లి ధీరజ్, వివేకానంద ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అడ్వైజర్. ధన్యవాదాలు.